హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తికాస్ కిచెన్. ఈరోజు వీడియోలో శ్రావణ మాసం వరలక్ష్మి వ్రత సందర్భంగా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాల్లో ఒకటి రవ్వ అప్పాలు. అరిసెల్ని తలపించే రుచితో ఉంటాయి ఈ రవ్వ అప్పాలు. కేవలం అరగంటలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చేసే అంత సులభంగా ఉంటాయి ఈ రవ్వ అప్పాలు. సాఫ్ట్గా ఉండే ఈ రవ్వ అప్పాలు మీరు కూడా చూసి ట్రై చేయండి ఈ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా. ముందుగా వెడల్పాటి గిన్నెలో 1 కప్పు బియ్యపిండి, అదేవిధంగా 1 కప్పు బొంబాయి రవ్వ, దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటారు, 1 కప్పు గోధుమ పిండి. ఈ 3 కప్పుల పిండి కూడా సేమ్ మెజర్మెంట్స్లో తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అన్నీ కూడా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి పక్కన పెట్టేసి మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలి. కడాయి స్టవ్ పైన పెట్టుకొని 2 కప్పుల బెల్లం తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బెల్లం తీసుకోవాలి. 3 కప్పుల వాటర్ తీసుకోవాలి. 2 కప్పుల బెల్లానికి 3 కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ పాకంకి లూజ్ అవ్వడం, గట్టి పడడం అలాంటివి ఏమీ లేకుండా పర్ఫెక్ట్ కొలత 3 కప్పుల నీళ్ళు. ఇక కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. ఇందులోనే ఫ్లేవర్ కోసం 1 ఇలాచీ వేసేసుకొని బెల్లం పూర్తిగా కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ రవ్వ ఇంకా పిండి ఉంది కదా, అది స్లోగా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అస్సలు ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ పిండిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలు లేకుండా ఈ పిండి దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా ఉండలేమీ లేకుండా కలుపుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల ఈ పిండి కడాయికి ఏమీ అతుక్కోకుండా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి 1-2 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనం కలుపుకున్న ఈ రవ్వ ఇంకా దగ్గరగా ఉండలాగా అవుతుంది. చూడండి, ఈ రవ్వ మిశ్రమం ఇలా దగ్గరగా ఉండలాగా దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇక ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. కలుపుతూ కొంచెం స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఈ రవ్వ త్వరగా చల్లారుతుంది. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఈ రవ్వ మిశ్రమాన్ని ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకోవడం వల్ల మనకు రవ్వ ఉండలాగా ఫామ్ అవుతుంది. కడాయికి ఏమి అతుక్కోకుండా మనకు కడాయి నుంచి సపరేట్ అవుతుంది. ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఒత్తుకోవడం వల్ల రవ్వ అప్పాలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు హ్యాండ్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న రౌండ్ బాల్స్గా చేసుకోవాలి. ఇలా రౌండ్ బాల్స్గా చేసుకొని బొటన వేలుతో చిన్న రౌండ్ అప్పలాగా ఒత్తుకోవాలి. ఇలా చేయడం కనుక కష్టంగా ఉంటే మీరు ఆయిల్ పేపర్ పైన చేసుకోవచ్చు. ఈ రవ్వ అప్పాలు బాగా వేడిగా ఉన్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ రవ్వ అప్పాలు ఫ్రై చేసేటప్పుడు పాటించాల్సిన టిప్ ఏంటి అంటే ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ రవ్వ అప్పాలు వేసి ఫ్రై చేయాలి. అలా అయితేనే మనం వేసిన ఈ రవ్వ అప్పాలు పూరి పొంగినట్టుగా పొంగుతుంది, లేదంటే ఫ్లాట్గా ఉండిపోతుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, వాటంతట అవే ఫ్రై అయ్యి మనకు పూరిలో లాగా పొంగి ఆయిల్లో పైకి తేలుతుంది. ఇప్పుడు ఫ్లిప్ చేసి మరోవైపు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా పూరిలాగా పొంగాలి అంటే ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ రవ్వ అప్పాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులు కూడా ఫ్లిప్ చేసేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత హోల్స్ ఉండే స్పూన్ తీసుకొని ఇంకొక స్పూన్ 2 స్పూన్లు తీసుకొని ఎక్స్ట్రాగా ఉండే ఆయిల్ మొత్తం ఒత్తేసుకోవాలి. ఇలా ఆయిల్ ఒత్తేసి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగతా మొత్తం పిండితో కూడా ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే ఈ రవ్వ అప్పాలు ఒక్కొక్కటిగా వేసి కడాయిలో ఎన్నైతే పడతాయో అన్ని వేసి ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకుంటే మన ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదం రవ్వ అప్పాలు రెడీ అయిపోతాయి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈసారి శ్రావణ మాస వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.